డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా డాక్టర్ గారు? చాలా రోజులైంది మేడం. ఆ. గుడ్. చాలా రోజులైందా? ఇయర్స్ అయిందా అనిపిస్తది. ఇయర్స్. ఎప్పుడో యూకే నుంచి వచ్చాక అప్పుడు చేసాము సాటిలైట్ చేసాం. ఛానల్. అవునవును. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు అప్పుడు ట్రెండ్ శాటిలైట్స్. అవును. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా. అంతా ఆ. ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్ అండ్ మ్మ్. పబ్లిక్ అవేర్నెస్ ఈస్ అవును. చేంజింగ్. ఉమ్. సో ఐ థింక్ ఎప్పుడు మీరు ట్రెండింగ్ లో ఉన్నారు కదా డాక్టర్ గారు. వారం వారం ట్రెండింగ్ లోకే వస్తున్నారుగా. మేడం. మంచి మంచి షోస్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. అంటే ఎనాలిసిస్ అన్నమాట. ఈ మనస్తత్వం ఏంటి, ఇలా ఎందుకు ఉంటుంది ఇట్లాగా. జనరల్ గా నా మనసు బాలేదు అని అసలు నేను ఎలా తెలుసుకోవాలి? నా మనస్తత్వం ఇది అని అసలు నేను ఎలా తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మంచి మాట లక్ష్మి గారు. ఇప్పుడు చాలా డిఫికల్ట్ అమ్మా. యూజువల్గా నా టెంపరేచర్ ఎంత అన్నది నేను చూసుకోవచ్చు. ఇలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు. నా పల్స్ ఎంత అన్నది నేను చెక్ చేసుకోవచ్చు. నా ఊపిరి నేను ఎన్నిసార్లు పీల్చుకుంటున్నాను, గాలి పీల్చుకుని వదిలితే తెలుసుకోవచ్చు. కానీ నా మనసు ఎలా ఉంది అనేటటువంటిది పసిగట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అది ఒక ట్రాన్స్, అంటే ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగేది. ఇది రాత్రికి అవ్వదు అది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనసు, మనస్తత్వం. మన మనసు ఎలా ఉంది అనేటటువంటిది మన మనస్తత్వం, మన వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. కాబట్టి దాంట్లో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు సడన్గా పల్స్ పెరిగింది అనుకోండి, నాకు తెలిసిపోతుంది, గుండె దడలా తెలుస్తుంది. అది ఒక ట్రాన్సిషన్, ఒకేసారి పెరిగింది. అదేవిధంగా ఫీవర్ వచ్చింది అనుకోండి, నాకు తెలిసిపోతుంది ఏదో వీక్గా ఉంది. అంటే నార్మల్సీకి అబ్నార్మల్సీకి బాడీలో వచ్చేటటువంటి చేంజెస్ చాలా గ్లేరింగ్గా కనిపిస్తాయి. కానీ మనసుకు సంబంధించినటువంటి మార్పు మనస్తత్వం బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఒక అలవాటు కింద మనం తీసుకోవాలి. ఎక్కువ మూడీగా ఉంటాయింద్రా ఎప్పుడు చూసినా, ఏంద్రా నీకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఇవి ఏవైతే ఉన్నదో అవతల వాడు చెప్తేనే మనకు తెలిసేటటువంటి పరిస్థితులు మనస్తత్వానికి సంబంధించింది. మనం పసిగట్టేటప్పటికి చాలా లేట్ అవుతుంది. రిఫ్లెక్టివ్ సైకాలజీ అంటాం. మనం మన మొహంలో అద్దంలో చూసుకుంటే నేను నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, అందంగా ఉన్నానా, జుట్టు ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. మరి మనసుకి దగ్గర బంధువులు, స్నేహితులు వీళ్ళే ఒక రిఫ్లెక్షన్. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మంచి ప్రశ్న అడిగారు. నిజంగా ఆ మాత్రం ఏడిస్తే పరిగెట్టాలా డాక్టర్ గారు, ఈ మాత్రం కోపపడితే పరిగెట్టాలా అనేది కాదు మనకు. అది కాదు. ఎవరైతే కనుక నా అనేటటువంటి వాళ్ళు మన చుట్టూరు ఉంటారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మన మనస్సులో ఉండేటటువంటి వేరియేషన్స్, మన మనస్తత్వంలో ఉండేటటువంటి లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పరిగెట్టాలా? అక్కర్లేదు. ఎప్పుడు వెళ్ళాలి అంటే లక్ష్మి గారు, ఎప్పుడైతే కనుక మన యొక్క ఆలోచన, మన వ్యక్తిత్వం, మన యొక్క మనస్తత్వం వల్ల చేసేటటువంటి పనికి ఆటంకం, ఉండేటటువంటి సమాజానికి చెడు, ఉన్నటువంటి కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడు డాక్టర్ అనేటటువంటి వాడు గుర్తుకు రావాలి. అంటే ఫంక్షన్లో, రోజువారీ ఫంక్షనాలిటీలో బ్రేక్ పడినప్పుడు అది ఒక చిహ్నం, అదొక సూత్రం, అదొక థ్రెషోల్డ్, అదొక బెంచ్ మార్క్. ముందు ఏది పెద్ద విపత్తులు రాకుండా జరగకుండా. ఇప్పుడు అంటారు, సార్ ఏంటి సార్ నవ్వుతేనే ఎక్కువ నవ్వారు అంటారు డాక్టర్ గారు, ఏడిస్తే తక్కువ ఏడ్చాను అంటారు. మరి ఏంటి, ఏడ్చినా నవ్వినా కోపడినా ఏదైనా తప్పైనా ప్రతిదానికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి గంట కొట్టాలంటే అక్కర్లేదు. ఎప్పుడైతే దోస్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ యూ, వెన్ ద ఇమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద క్రౌడ్ ఆర్ ద ఇమోషన్స్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఫ్యామిలీ, కుటుంబం. యూజువల్గా భార్యాభర్తలు అంటే సహజంగా నేను ఎక్కువ శాతం అవే చూస్తాను, కుటుంబ వ్యవహారాలు చూస్తాను. కాబట్టి సైకాలజీ టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఇష్యూస్, అన్ని వేరియేషన్స్ మీకు వీళ్ళిద్దరి మధ్యలోనే కనిపిస్తాయి. టెన్షన్, డిప్రెషన్, ఫోబియాలు, భయాలు, ఏడుపులు, గొడవలు, కోపాలు, తాపాలు ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. భార్య యూజువల్గా సహజంగా వచ్చి, లేదంటే భర్త వచ్చి, ఏమండి ఈ మధ్యన చిరాగ్గా కనిపిస్తున్నారు, మీరు పిల్లల మీద ఎక్కువ కోపపడుతున్నారు అంటే, యాక్సెప్టెన్స్ ఉంటే, అవునా నాకు కోపం ఎక్కువైంది కదా, అవును నేను ఎలా మార్చుకోవాలి చెప్పు, నేను ఎలా మార్చుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉంటుందా? నేను చిరాగ్గా ఉండేది ఏంటి, ఇదే ఉంటుంది. నువ్వేదేదో అంటా ఉంటావు, లేనిపోనివన్నీ తవ్వుతూ ఉంటావు. ఆ పిల్లకాయలు ఏమో ఒక చోట కూర్చోకుండా అక్కడికి ఇక్కడ ఎగురు గంతుతూ ఉంటారు. ఆఫీస్ నుంచి వచ్చే నాకు ప్రశాంతత లేదు, చిరాకు రాకపోతే ఏమొస్తుంది? అక్కడ చిరాకు పడ్డానా, ఇక్కడ చిరాకు పడ్డానా? ఇక్కడే కదా చిరాకు పడ్డాను అంటే చిరాకు పడుతూనే చిరాకు యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ లేకపోతే నాకు కడుపు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నాకు కడుపు నొప్పి లేకపోతే డాక్టర్ గారు ఊరికి ఇవ్వండి, కడుపు నొప్పి రాకుండా టాబ్లెట్ వేసుకుంటానని ఎవరు వెళ్తారండి? వెళ్ళరు కదా. ఇది కూడా అంతే. బెస్ట్ రిఫ్లెక్షన్ మీరు ఇందాక అన్నటువంటి మాటకి
నా మనసు ఎలా ఉంది, నా ఆలోచన శైలి ఎలా ఉంది, నా వ్యక్తిత్వం ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటిది చూడముచ్చటగా చక్కగా అవగాహన చెప్తూ చెప్పేటటువంటి వ్యక్తి దగ్గర బంధువులు, భార్య, భర్త, తండ్రి, కొడుకు, ఎవరైనా యాక్సెప్టెన్స్ ఉండాలి. అవును. నీకేదో పడక నా మీద ఇచ్చుకొని చెప్తున్నావు అన్నట్టుంటే కనుక, మన కోసమే చెప్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ మీరు అన్న మాటకి ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గర కంటే కనుక ఇబ్బందులు వచ్చి తెగేంత పరిస్థితి వచ్చేంత వరకు కాదు. ఇదేంటి ఆఫీస్లో నా ప్రవర్తన వల్ల ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది, అయితే వర్క్ అయినా స్లో అవుతుంది, లేదంటే మేనేజర్ అన్న ఇబ్బంది పడుతున్నాడు, లేదంటే అక్కడ వాతావరణంలో కొలీగ్స్ తో వాతావరణం ఏదో డిస్టర్బింగ్ గా ఉంది. ఇంటికి వస్తే కనుక మా ఆవిడ ఏదో కంప్లైంట్ పెడుతుంది, కిందకి వెళ్తే కనుక నేబర్స్ తో ఏదో చీటికి మాటికి నేను అరుస్తున్నాను, కోపడుతున్నాను అంటున్నాను, లేదా ఇంతకు ముందు నలుగురితో కలిసే విధంగా నేను కలవలేకపోతున్నాను, ఎందుకో లోపల నుంచి దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, మోటివేషన్ ఉండట్లేదు. ఏంటబ్బా డిఫరెన్స్? సంథింగ్ ఈస్ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్ దేర్ అండ్ హియర్, లెట్ మీ సీ ఎ డాక్టర్.